బయట పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ బయట నిల్చొని ఉంటారు. ఏంటందరూ బయట నిలిచిపోయారేంటి? మండపం దగ్గరికి రండి అని ఈ విధంగా రఘురామ్ పిలుస్తూ ఉంటాడు. మీ అమ్మాయి పక్కన పెళ్ళికొడుకుగా కూర్చున్నది ఎవరో చెప్పండి. మాట వరుసకైనా పంచాయతీలో చెప్పాలి కదా. ఊరంతా పెద్ద మనిషిగా నీతి నియమాలు అన్నీ తెలిసిన వారు ఇలా చెయ్యడం పద్ధతి కాదండి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే రామలక్ష్మి వచ్చి ఇదంతా నా వల్లే, ఇదంతా నేను చేయబట్టే ఇలా జరిగింది అని ఈ విధంగా రామలక్ష్మి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. నా వల్ల ఏమన్నా తప్పు అనిపిస్తే దండించండి అని ఈ విధంగా రామలక్ష్మి జరిగిందంతా చెప్తుంటే, ఇంత జరిగిందని మాకు తెలియదు, పెళ్ళి కొడుకు మారాడని మాకు తెలుసు కానీ ఇంత జరిగిందని మాకు తెలియదమ్మా అని ఈ విధంగా చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. రామలక్ష్మి రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాక ఇక అస్మిత కాల్ చేస్తూ ఉంటుంది. హలో రామలక్ష్మి, నీకు కూడా చెప్పాలా, ఇవాళ సౌర్య సార్తో నా పెళ్ళి అని ఈ విధంగా చెప్పగానే ఇక రామలక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో రామలక్ష్మి, నమ్మట్లేదా? నీకు ప్రూఫ్ చూపించాలా? అయితే ఆగు, నేను వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తాను అని వెంటనే అస్మిత వీడియో కాల్ ఆన్ చేసి సౌర్యను చూపిస్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి చాలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక సరే రామలక్ష్మి, ఇప్పుడు నాకు పెళ్ళి పనులు చాలా బాగున్నాయి, నీకు తర్వాతకి కాల్ చేస్తాను, తాళి కట్టేటప్పుడు వీడియో కాల్లో ఆన్ చేసి చూపిస్తాను, అప్పుడు లైవ్లోనే ఉండు అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే అస్మిత కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జానకి వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, శౌర్య సార్కి పెళ్ళి జరుగుతుంది, శౌర్య సార్ అస్మితకు ఇద్దరికి పెళ్ళి జరుగుతుంది అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, జరుగుతుంది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నీకోసం లైఫ్ లాంగ్ పెళ్ళి చేసుకోకుండా ఉంటాడనుకుంటున్నావా? చేసుకుంటాడమ్మా, ఎవరినైనా ఒక్కదాన్ని చేసుకుంటాడు అని ఈ విధంగా జానకి చెప్పగానే ఇక రామలక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.